హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి ఆలయంలోని విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే హైవేలో బొంతపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. ఈ ఆలయంలోని శివుడు 700 సంవత్సరాల క్రితం స్వయముగా వెలిశారు. ఈ స్వామి భద్రకాళి అమ్మవారితో కలిసి ఇక్కడ కొలువై ఉండడం వలన ఈ స్వామివారిని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిగా పూజలందుకుంటున్నారు. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా బంగారు వర్ణంలో ఉన్న నందిని ధ్వజస్తంభం వద్ద భక్తులు వీక్షించుకోగలరు. నందిని వీక్షించిన తర్వాత లోపలికి వెళితే ఆలయంలోని శివుడు రుద్ర రూపంలో వీరభద్రస్వామిగా మనకు దర్శనమిస్తారు. స్వామివారి ఆలయం పక్కనే మనకు ఆళ్ళుబండని చూడవచ్చును. దీనిని మనసులోని కోరికలు ఫలిస్తాయో లేదో చెప్పే ఆళ్ళుబండగా భక్తులు నమ్ముతున్నారు. ఈ ఆళ్ళుబండ మీద మన మునివేళ్ళని ఉంచి మన మనసులోని కోరికను స్వామివారితో చెప్పుకున్నట్లయితే మన వేళ్ళు వాటంతట అవే కదిలినట్టుగా మనకు అనుభవిస్తే మనసులోని కోరికలను స్వామివారు తీరుస్తారని ఇక్కడి భక్తులు విశ్వసిస్తున్నారు. వీరభద్రస్వామి ఆలయం వెనుక భాగంలో శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటుంది. అమ్మవారి గర్భగుడి ముందు 9 శ్రీచక్రాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. అమ్మవారిని దర్శించుకొని బయటికి వస్తే మనకి ఎడమ వైపున కోనేరు కూడా మనకి కనిపిస్తుంది. ఈ ఆలయం ఎంతో సువిశాలంగా ఉంటుంది. చాలా చక్కని వాతావరణంలో ఆహ్లాదకరమైన పల్లెటూరులో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని మీరందరూ కూడా దర్శించుకొని తరిస్తారని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ సుధారాం.